ఫ్రెండ్స్ ఈరోజు మనము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకనే బిఫోర్ నేను ఒక స్క్రీన్ పైన కనబడుతున్న ఒక పాయింట్లు మీరు కనుక మైండ్లో పెట్టుకున్నట్లయితే ఈరోజు ఒక ప్రాబ్లమ్స్ ఈరోజు సాల్వ్ చేసే ప్రాబ్లమ్ మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ మరీ చెప్తున్నాను, స్క్రీన్ పైన ఉన్న ఒక పాయింట్ కనుక మీరు మైండ్లో పెట్టుకోవాల్సిందే. సో మైండ్లో పెట్టుకుంటే మాత్రమే ఈరోజు ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్ ఈరోజు మేము ఎగ్జాంపుల్ 9 నుంచి డిస్కస్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వెంకట్ అనే వ్యక్తి 25 కిలోగ్రాం బియ్యాన్ని 1200కు అమ్ముతున్నాడు. అదేవిధంగా రహీం అనే వ్యక్తి 75 కిలోగ్రాం బియ్యాన్ని 3600కు అమ్ముతున్నాడు. వారి రేట్ల నిష్పత్తి అనుపాతంలో ఉన్నాయా? ఓకేనా ఫ్రెండ్స్, మీకు అనుపాతం అనగానే మీకు స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఒక పాయింట్ మీ మైండ్లో ఉండాలి ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఇక్కడ 25 కిలోగ్రామ్ వచ్చి 1200 అయితే నెక్స్ట్ 75 కిలోగ్రామ్ వచ్చి 3600 ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్? సో దాన్ని మేము ప్రొపరేషన్ విధంగా రాసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ A:B ఈజ్ యాజ్ C:D. ఓకేనా ఫ్రెండ్? నెక్స్ట్ దాని స్టెప్ ఏమవుతుంది, ఇక్కడ AD = BC అవుతుంది. కాబట్టి మనము ఇక్కడ ఈ ఒక్క ఫామ్ రూపంలో రాసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ A=25 75 ఈజ్ యాజ్ 1200 3600 రాసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మేము క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటే 3600 × 25. సో ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా రాసుకోవచ్చు, 25 ఈ టైమ్స్ ఇక్కడ రాసుకోవచ్చు, ఏ విధంగా రాసుకోవచ్చు ఫ్రెండ్స్, మీ ఇష్టం అది. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 1200 × 75. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్తున్నా ఫ్రెండ్స్ ఏంటంటే ఎండింగ్ టర్మ్స్ అన్ని ఒక మల్టిపుల్ చేసుకోవాలా ఒక సైడ్. ఓకేనా? ఒక సైడ్ ఏం చేసుకోవాలా, మిడిల్ టర్మ్స్ని ఒక సైడ్ మీరు మల్టిపుల్ చేసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3600 × 25 చేస్తే మల్టిప్లికేషన్ చేస్తే మనకి 900 అనే ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్, 1200 × 75 చేస్తే 900 ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇవి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్, మనకి ఇచ్చిన ఒక ప్రాబ్లం మనకి అనుపాతంలో ఉన్నాయి. ఓకేనా? అనుపాతంలో ఉన్నాయని మేము చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు కష్టం అనుకుంటే సింపుల్ ఫ్రెండ్స్. సో అనుపాతం అనగానే ఏం గుర్తురావాలి ఫ్రెండ్స్, మనకి నిష్పత్తుల సమానత్వం. సో రెండు నిష్పత్తులు ఉంటాయి, రెండు రేషియోలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మీరు ఒక రేషియో రాసుకోండి ఫ్రెండ్స్. అంటే ఈ విధంగా 25:75 ఒక రేషియో రాసుకొని ఆ రేషియోని సింప్లిఫికేషన్ చేస్తే ఇక్కడ 5 అనే ఫ్యాక్టర్ తీసుకుంటే 5 × 5 = 25, తర్వాత 75 ఫ్రెండ్స్. సో 75 చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 75/5 చేసే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు. సో ఇది ఇక్కడ డివిజన్ చేసే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చేసే ఫ్రెండ్స్ 5 × 1 = 5 ఫ్రెండ్. సో 7లో 5 పోతే ఇక్కడ 2 ఫ్రెండ్. సో ఇక్కడ రిమైనింగ్గా 5 డౌన్ చేసుకుంటే 5 × 5 = 25. సో అదేవిధంగా ఇక్కడ మనకి 15 అనే ఆన్సర్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 5 × 1 = 5 × 3 = 15 ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఒక రేషియో రాసుకుంటే ఇక్కడ 1200 = 3600 రాసుకుంటే ఇక్కడ ఈ సైడ్ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సల్ ఫ్రెండ్స్. క్యాన్సల్ రిమైనింగ్ వచ్చి 12:36 ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ 2 అనే ఫ్యాక్టర్ తీసుకోండి. 2 అనే ఫ్యాక్టర్ తీసుకుంటే మీరు 2 × 6 = 12, 2 × 1 = 2, ఇంకా రిమైనింగ్ ఇక్కడ 1 మిగులుతుంది కాబట్టి 16 కాబట్టి 2 × 8 = 16 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు టర్మ్స్ కూడా ఒకే ఫ్యాక్టర్ పోలుకోవడం. మళ్ళీ 2 తీసుకోండి. 2 తీసుకుంటే 2 × 3 = 6 ఫ్రెండ్స్. అదేవిధంగా 18 కాబట్టి 2 × 9 = 18 ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇవి రెండు టర్మ్స్ కూడా 2 టేబుల్తో పోవు కాబట్టి ఫ్రెండ్స్ 3 అనే ఫ్యాక్టర్ తీసుకున్నాము. 3 అనే ఫ్యాక్టర్ తీసుకుంటే ఫ్రెండ్స్ మనకు 3తో డివైడ్ చేస్తే 3 × 1 = 3. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా నెక్స్ట్ 9 రాసుకుంటే 3/9 రాసుకుంటే 3 × 1 = 3 × 3 ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా 1:3లోనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 6.2 గురించి డిస్కస్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 6.2లో ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ కింది పదాలు అనుపాతంలో అంటే ప్రొపరేషన్ ఉన్నాయో లేదో సరి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అనే ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 10, 12, 15, 18. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మీకు అనుపాతం అనగానే చెప్పినా కదా ఫ్రెండ్స్, అనుపాతం అనగానే మీకు A:B ఈజ్ యాజ్ C:D అనే ఫార్మ్కి రావాలా. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ ఏమి ఇక్కడ, సో ఇక్కడ ఎండింగ్ టర్మ్స్ అనే మల్టిప్లికేషన్ చేసుకుంటే AB = అదేవిధంగా ఇక్కడ మిడిల్ టర్మ్స్ని ఇంటూ చేసుకుంటే BC అని మీకు వస్తుంది. కాబట్టి ఇది ఒక మీరు మైండ్లో పెట్టుకోవాలని ఆల్రెడీ చెప్పినాను కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఒక ఫార్ములా రాసుకుంటే మనకి 10:12
ఈజ్ యాజ్ 15:18 రాసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనము ఎండింగ్ టర్మ్స్ అదేవిధంగా ఇక్కడ మిడిల్ టర్మ్స్ రాసుకుంటే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 18 × 10 ఏదైనా రాసుకోండి, మీ ఇష్టం. అది 10 అని స్టార్టింగ్ రాసుకోండి, మీ ఇష్టం ఫ్రెండ్స్ అది. సో ఇక్కడ 18 × 10 రాసుకున్నాను. నెక్స్ట్ అది ఎండింగ్ టర్మ్స్ అనమాట. అదేవిధంగా ఇక్కడ మిడిల్ టర్మ్స్, ఓకేనా, మిడిల్ ఉండే టర్మ్స్ ఒకటే 12 × 15 ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1800, ఓకేనా, 18 × 10 ఫ్రెండ్స్. 18 10 180 ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 12 × 15. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 15 × 12 రాసుకోండి. 12 5 60 ఫ్రెండ్స్. ఓకేనా. 12 1 12 ఫ్రెండ్స్, 6 యాడ్ చేసుకుంటే 80 అనమాట, 180. ఓకేనా ఫ్రెండ్స్. ఇది కూడా 180, ఇది కూడా కాబట్టి ఇది ఒక ప్రొపరేషన్ అంటే అనుపాతం. ఓకే ఫ్రెండ్స్, ఇది అనుపాతంలో ఉన్నాయో లేదో కాబట్టి చెప్పినా కాబట్టి ఇది ఒక టిక్ వేసి టిక్ మార్క్ అనేది అనుపాతం ఉన్నాయని సూచిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ 11 16 16 21. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చెప్పినా కదా ఫ్రెండ్స్, నేను A:B ఈజ్ యాజ్ C:D రాసుకున్నామా, అదే ఫామ్లో ఈ విధంగా 11:16 ఈజ్ యాజ్ 16:21 రాసుకున్నాం ఫ్రెండ్స్. రాసుకుని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎండింగ్ టర్మ్స్, ఇక్కడ ఎండింగ్ ఉన్న టర్మ్స్ రెండు టర్మ్స్ ఉంటే మల్టిప్లికేషన్ చేసుకుంటే 11 × 21 అయింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కోడ్ పెట్టుకోండి ఫస్ట్ మీరు. మిడిల్ టర్మ్స్ ఫ్రెండ్స్, ఇక్కడ 16 ఇక్కడ 16 × 16 కాబట్టి ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 221 ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ 16 × 16 ఒక చేస్తే 16 6 96 ఫ్రెండ్స్. 16 1 16 ఒక 20 25 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 256 అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ 256 వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ నాట్ ఈక్వల్, రెండు ఈక్వల్ లేవు కాబట్టి ఇక్కడ మేము నాట్ ఈక్వల్ కాబట్టి ఇది అనుపాతంలో లేదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈఎన్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 8 13 17 19. ఓకేనా ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఇక్కడ మేము A:B ఈజ్ యాజ్ C:D ఫామ్ రాసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఎండింగ్ టర్మ్స్ మరియు మిడిల్ టర్మ్స్ మీరు మల్టిప్లికేషన్ చేసుకుంటే ఈ విధంగా 8 × 19 = 13 × 17 ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 19 8 152. ఓకేనా. ఈ సైడ్ కూడా మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 17 × 13 చేస్తే మనకి 211 వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది నాట్ ఈక్వల్ ఫ్రెండ్స్, కాబట్టి ఇది కూడా అనుపాతంలో లేదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 30 24 20 16 ఫ్రెండ్స్. దాని ఒక మేము ప్రొపరేషన్ ఫామ్లో రాసుకుంటే ఈ విధంగా మనీ 30:24 30:24 ఈజ్ యాజ్ 20:16 ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. రాసుకుంటే ఇక్కడ మరీ చెప్తున్నా ఫ్రెండ్స్, నేను ఎండింగ్ టర్మ్స్ అంటే ఎక్స్ట్రీమ్స్ అంటాం. ఓకేనా. తర్వాత మిడిల్ టర్మ్స్ ఫస్ట్ మేము ఎండింగ్ టర్మ్స్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 30 × 16 ఓకే ఫ్రెండ్స్ = 24. ఓకేనా. చెప్పాను కదా ఫ్రెండ్స్, ప్రొపరేషన్ చేయగానే మనకి ఫామ్ రాసుకోవాలి, తర్వాత మేము ఈక్వల్ చేసుకోవాలి కాబట్టి మిడిల్ టర్మ్స్ 24 × 20. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 30 × 60. ఓకేనా. 16 3 48 కాబట్టి మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 16 × 3 16 3 48 ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. 48 కాబట్టి ఇక్కడ 0 0 418 ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ 24 × 20 చేసినప్పుడు మనకి 48 వస్తుంది కాబట్టి ఇవి రెండు టర్మ్స్ కూడా సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రెండు కూడా రేషియోలు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి ఇది ప్రొపరేషన్లో ఉందని మేము అనుపాతంలో ఉంది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ మేము సెకండ్ దాంట్లో పోదాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సో సెకండ్ వన్ చూడండి మీరు. కింద ఇవ్వబడినది సత్యమో కాదో రాయండి. ఓకేనా. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే వారు క్వశ్చన్ ఇచ్చింటారు, అది ఆన్సర్ చేసి మనము ట్రూనా ఫాల్స్ అని చెప్పాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ వారు ప్రాపరేషన్ రూపంలో ఇచ్చినారు. ఓకేనా. ప్రాపరేషన్ ఫామ్లో ఇచ్చినారు. సో మేము దాన్ని మరి క్యాలిక్యులేషన్ చేస్తే అది ట్రూనా ఫాల్స్ అని మేము తేల్చాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 4:2 ఈజ్ యాజ్ 14:7. ఓకే ఫ్రెండ్స్. మేము చెప్పిన కదా ఫ్రెండ్స్, నేను ఎండింగ్ టర్మ్స్ మరియు మిడిల్ టర్మ్స్ చేసుకుంటే మనకి ఆన్సర్ 4 × 7 = 2 × 14 వస్తుంది ఫ్రెండ్స్. సో రాసుకుంటే ఇక్కడ 4 7 28 14 2 కూడా 28 కాబట్టి ఈ రెండు రేషియోలు కూడా అంటే మిడిల్ టర్మ్స్ని మరియు మేము ఎండింగ్ టర్మ్స్ని మల్టిప్లై చేస్తే = 28 28 కాబట్టి ఇది ట్రూ అని మేము చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేము
21:7 ఈజ్ యాజ్ 15:5 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా రాసుకొని మేము ఎండింగ్ టర్మ్స్ మరియు మిడ్ టర్మ్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ 21 × 5 = 7 × 15 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, దాని క్యాలిక్యులేషన్ చేస్తే 105 = 105. ఇది కూడా ట్రూనే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ థర్డ్ వన్ చూడండి. ఇక్కడ 13:12 ఈజ్ యాజ్ 12:13. ఓకేనా ఫ్రెండ్స్, దాన్ని మేము ప్రాపరేషన్ ఫామ్లో రాసుకుంటే ఈ విధంగా అవుతుంది ఫ్రెండ్స్. రాసుకుని దాన్ని మరి మల్టిప్లికేషన్ చేస్తే 13 × 13. ఇది కూడా ఎండింగ్ టర్మే, ఇది కూడా ఎండింగ్ టర్మ్ కాబట్టి రెండు చేసి ఇక్కడ 13 = మిడిల్ టర్మ్స్ 12 × 12. ఓకేనా ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఇక్కడ 13 స్క్వేర్ మాకి. ఓకేనా ఫ్రెండ్స్, 13 × 13, 13 3 × 39. ఓకేనా, 13 × 13 ఒక 3, 16 ఒక 169 వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, అదే ఇక్కడ మేము 12 × 12 చేస్తే 144. లేకపోతే ఫ్రెండ్స్ మనకి స్క్వేర్ రావాలి, అంటే 13 స్క్వేర్ అంటే ఇదే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ 12 స్క్వేర్ అనమాట, అది 12 స్క్వేర్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 5:7 ఈజ్ యాజ్ 7:8. ఓకేనా ఫ్రెండ్స్, దాన్ని మేము ఇక్కడ ప్రొపరేషన్ ఫార్మ్ రాసుకొని నెక్స్ట్ ఈ విధంగా ఇంటూ చేస్తే ఇక్కడ 5 8 40, 7 7 40 చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 40 14 ఇది నాట్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఫాల్స్ అని మేము చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 చూద్దాం. ఇక్కడ చూడండి, కింది పదములు అనుపాతంలో ఉన్నాయో లేదో సరి చూడండి. అదేవిధంగా అనుపాతంలో ఉంటే అంత్య పదాలను అంటే ఎండింగ్ టర్మ్స్లను మరియు మధ్య పదాలను అంటే మిడిల్ టర్మ్స్లను రాయండి. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 15 సెంటీమీటర్ 1 మీటర్. ఓకేనా, అండ్ 45 రూపీస్ అండ్ ఆల్సో 300 రూపీస్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రేషియోను మేము ప్రాపరేషన్ చేయాలంటే మనకి 2 రేషియోలు కావాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎన్ని కావాలా, 2 రేషియోలు కావాలా. ఓకేనా ఫ్రెండ్స్, సో 2 రేషియోలు కావాలి కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రేషియో అంటే ఏమి, 2 టర్మ్స్ కూడా అంటే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ 2 కూడా మనకి ఒకే పరిమాణంలో ఉండాలి. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 15 సెంటీమీటర్ మరియు 1 మీటర్ 2 టర్మ్స్ కూడా ఒకే పరిమాణం లేవు. ఇది ఒక సెంటీమీటర్లో ఉంది, ఇది మాత్రం మీటర్లో ఉంది. కాబట్టి మేము చేంజ్ చేసుకోవాలి. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 15 సెంటీమీటర్ 100 సెంటీమీటర్. సో 100 సెంటీమీటర్ ఏ విధంగా వచ్చిందంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు తెలుసు కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ సో 100 సెంటీమీటర్ = 1 మీటర్. ఓకే ఫ్రెండ్స్, 100 సెంటీమీటర్ = 1 మీటర్ కాబట్టి సో ఇక్కడ నేను 1 మీటర్కి 100 అని రాస్తాను. ఓకేనా, 45 రూపీస్ 300 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ప్రాపరేషన్ రూపంలో రాసుకోవచ్చు. సో రాసుకుంటే 15:100 అదేవిధంగా ఈజ్ యాజ్ 45:300. ఓకేనా, రాసుకుంటే ఇక్కడ ఎండింగ్ టర్మ్స్ మల్టిప్లై చేసుకుంటే 15 × 300 = 100 × 45. ఓకేనా ఫ్రెండ్స్, మిడిల్ టర్మ్స్ అన్నమాట, ఇవి 2 మిడిల్ టర్మ్స్. ఓకేనా, మల్టిప్లై చేసుకుంటే మనకి 4500 = 4500. కాబట్టి ఇది ఒక ప్రాపరేషన్లో ఉంది అని మేము చెప్పచ్చు. వారేమన్నారు, మిడిల్ టర్మ్స్ మరియు ఎక్స్ట్రీమ్స్ అంటే మధ్య పదాలను మరియు అంత్య పదాలను రాయండి. కాబట్టి మిడిల్ టర్మ్స్ అనేది మిడిల్లో ఉండేవి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మిడిల్ ఉన్నాయి కాబట్టి ఇది 100 మరియు 45 అని రాసిన ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్ట్రీమ్ అన్నారు కాబట్టి ఇక్కడ 15 × 300 రాసినామన్న ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనము సో ఇక్కడ 20 ml మరియు 2 లీటర్. ఓకేనా, మరియు 100 రూపీస్ మరియు 10,000 రూపీస్ అంట. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు చెప్పినా కదా, మళ్ళీ నేను రేషియోని మేము ఫామ్ చేయాలంటే 2 టర్మ్స్ కూడా ఒకే పరిమాణంలో ఒకే క్వాంటిటీలో ఉండాలి. కాబట్టి సో ఫ్రెండ్స్, ఇక్కడ 20 ml 2 లీటర్ అని ఉంది. సో ఇదైనా ఎంఎల్లో ఉంది, ఇది మాత్రం లీటర్లో ఉంది. కాబట్టి ఈ విధంగా ఉంటే మనకు రేషియోని ఫామ్ చేయడం రాదు. కాబట్టి ఒకే పరిమాణంలో ఉండాలి. కాబట్టి చూడండి, ఇక్కడ 20, 2 లీటర్ అంటే 2 లీటర్ ఎంఎల్లో మార్చాలి. కాబట్టి నేను ఇక్కడ 2000 రాశాను. 2000 ఏ విధంగా అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1 లీటర్ మనకి 1000 ml కాబట్టి 1 లీటర్ = 1000 ml. కాబట్టి నేను ఇక్కడ 2 లీటర్ అంటే 2000 కాబట్టి ఇక్కడ 2000 రాసినాను. ఈజ్ యాజ్ 100, 10,000. సో ఈ విధంగా మేము ప్రాపరేషన్ చేస్తే మనము సో ఇంకా ఎండింగ్ టర్మ్స్ ఏమున్నాయి, ఇక్కడ 20 10,000 చేస్తే ఇక్కడ 20 × 10,000 = మిడిల్ టర్మ్స్ 2000 × 100. ఓకేనా ఫ్రెండ్, చేస్తే మనకి ఇక్కడ
2 lakhs అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈక్వల్ టు ఇక్కడ కూడా 2 lakhs వస్తుంది. కాబట్టి ఇది ఒక ప్రాపరేషన్లో సరిగా ఉంది అని చెప్పొచ్చు, ప్రాపరేషన్ ఫామ్లో ఉంది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మిడిల్ టర్మ్స్ రాయాలా, ఓకేనా, మధ్య పదాలు రాయాలా, అదేవిధంగా ఇక్కడ ఎక్స్ట్రీమ్స్ రాయాలా. కాబట్టి మేము మిడిల్ టర్మ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మిడిల్లో ఉండే టర్మ్స్ ఇవి, ఓకేనా. సో 2 రాసినాం, ఇక్కడ 2000 ఒకటి, 100 ఒకటి. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఎండింగ్ టర్మ్స్ ఏమైనా 10,000 ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ